మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గురుగారు చాలా మంది చెప్తారు మీరు ఈ నక్షత్రంలో పుట్టారు, ఈ జాతక రత్నం పెట్టుకోండి అని. అసలు జాతక రత్నం ఎవరెవరు పెట్టుకోవాలా? ఏమైనా వయసు నిమిత్తం వయసు తేడాలుంటాయా? 11 సంవత్సరాల లోపు పిల్లలెవరికీ కూడా రత్నాలు పెట్టాల్సినంత అవసరం లేదమ్మా. ఎవరైనా ఆడపిల్లలు చెవులు కుట్టించే టైంలో గనక, ముగ్గు కుట్టించే టైంలో గనక ఆడపిల్లలకి కావాలి అంటే వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి స్టోన్ వేయచ్చు, తప్పు లేదు వాళ్ళకి. అది కమ్మలకి కానీ లేకపోతే ముగ్గు కుట్టించుకుంటే వైట్ రాయను ఎర్ర రాయను చెప్తారు కాబట్టి అలా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 11 సంవత్సరాల లోపు ఆడపిల్లలకైనా పర్లేదు. పిల్లలకైనా స్టోన్తో సంబంధం లేదు, రత్నాలు అవసరమే లేదు మేము వేసుకోవాలి అనుకుంటే వాళ్ళ నక్షత్ర ప్రకారం ఆ రాయి ఆడవాళ్ళ వరకు పరిమితం, ఆ పిల్లల వరకు పరిమితం. అది ఎగ్జాంపుల్ కృతికా నక్షత్రంలో పుట్టింది, కెంపు వేయాలి, చిన్న చెవులకి 2 కెంపులు వేసి పెట్టచ్చు. అసలు ఆడవాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు ఏ రత్నమైనా పనిచేసిద్ది. అంటే ఉంగరం కాకుండా శరీరానికి వేసుకునేది ఏదైనా సరే, ఒంటి మీద వేసుకునేది ఏదైనా పనిచేస్తుంది. కాదు చేతికి పెట్టుకునేది మాత్రం కంపల్సరీగా జాతక పర్యవేక్షణలో మాత్రం చూడాల్సిందే. మిగిలిన వయసుని బట్టి వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జాతక పర్యవేక్షణలో లైఫ్ లాంగ్ ఉపయోగపడే స్టోన్ ఏదైతే ఉంటుందో అది ఎవరైనా మాలాంటి వాళ్ళు కనుక్కొని ఆ రత్నాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఒకటి. రెండోది ఏంటి అంటే వాళ్ళ దశలు ఏమైనా మారుతున్నప్పుడు టైం బాగాలేదు. ఇప్పుడు సినిమా దశ బాగాలేదు, 12 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది, నీలం వేసుకోరా బాబు అంటాం. ఇలా ఎక్కువగా ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాని తగ్గట్టుగా చేసుకుని దాని నియమాలు మళ్ళీ కొన్ని ఉంటాయి. అంటే ఆ రత్నం పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది ఏ రత్నానికైనా దేనికైనా కూడా వేరే వేరే అంటే రత్నాన్ని బట్టి రకరకాల నియమాలు ఉంటాయా? నియమం అనేది ఒకటే, కాకపోతే చేసే విధానం ఉంటుంది. ఎగ్జాంపుల్ శనికి సంబంధించిన నీలం కనుక మనం పెట్టుకోవాలి అంటే శనీశ్వరుడు సంబంధించిన జపము, దానం, హోమం, అభిషేకం చేయించుకోవాలి. ఇవన్నీ మనం చేయలేనప్పుడు కనీసం ఆ శనివారం నాడు శని హోరాన్ని, అంటే ప్రతిరోజు కూడా మనకి హోరాలు ఉంటాయి పంచాంగ ప్రకారం. ఆ శని హోరాలో చక్కగా శివాలయంలో ఆ ఉంగరాన్ని చక్కగా అభిషేకం చేసుకుని శివాలయంలోనే ఉంగరం పెట్టుకోవాలి. రత్నాలు ధరించిన వాళ్ళు అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెయిన్ ఏంటంటే దాని మీద చేయకూడని పనులన్నీ కూడా చేయకుండా ఉండడం అనేది మంచిది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ఉంగరాలు పెట్టుకుని నాన్ వెజిటేరియను, మందు, సిగరెట్టు, సంసారక జీవితాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి సాధారణంగా పట్టించకూడదు. ఒక్క స్త్రీకే పరిమితం అది. పురుషులు మాత్రం ఖచ్చితంగా పాటించారు. స్త్రీకి ఎందుకంటే స్త్రీ ఒంటి మీద అలంకరణ తీయకూడదు అంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉంగరాలు అయితే మాత్రం తప్పేం లేదు, తీసుకోవచ్చు, తప్పేం కాదు. కాబట్టి నవరత్నాల ఉంగరం ధరించినప్పుడు అది వేరే నియమం ఉంటుందా? ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలి అవి. ఎందుకంటే 9 గ్రహాలు మన శరీరం మీదే ఉంటాయి. అవి కంపల్సరీగా కూడా ప్రతి శనివారం కూడా మనకు అవకాశం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళడం, సోమవారం వాటికి అభిషేకం చేయించుకోవడం. మనకి సంవత్సరానికి ఒకసారి మన జన్మదినం నాడు ఆ 9 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇప్పించుకోవాలి. ఈ నవగ్రహాలకు సంబంధించిన దానాలు ఉంటాయి, దానాలు ఇవ్వండి. ఎందుకంటేనమ్మా మనం ఎవరినైనా ఒక అతిథిని పిలిచి వాడిని సత్కరిస్తేనే దాని ఫలితం ఉంటుంది. ఒక మనిషిని మన ఇంట్లో పోషిస్తున్నామంటే వాడికి జీవన విధానాన్ని కల్పిస్తేనే ఆయన మన ఇంట్లో ఉంటాడు. అట్టా ఈ రత్నం ఏంటంటే రాయి అనుకుంటున్నాం, దానిలో ఉండే పవర్ ఏంటంటే తెలుసుకుని కనుక మనం పాటించగలిగితే మాత్రం అసలు జాతకంలో ఆ రత్నము చేసేంత పవరు ఏది కూడా చేయదు. కాకపోతే తెలియట్లే జనానికి. నవరత్నాలు ధరించే విధానం ఏంటి? అంటే ఇప్పుడు నవరత్నాలు అన్నప్పుడు మనకి ఉంగరానికి 9 రత్నాలు ఉంటాయి కదా! మనం ఏ వైపు మన వైపు ఉండేలాగా ఆ వేసుకోవాలి? అనుభవ ప్రకారం ఏంటంటే జాతకంలో కనుక 9 గ్రహాల్లో కనుక 5 గ్రహాలు కనుక సరైన స్థానంలో కనుక లేకపోతే నవరత్నాలు ధరించడం అనేది మంచిది. అదేవిధంగా ఎక్కువ స్థానంలో ఏ గ్రహం అయితే బాగాలేదో, శుక్రుడు 20 సంవత్సరాలు బాగాలేదనుకోండి మంచిది, ధరించవచ్చు. శని 12 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, ఇలాంటి ఎక్కువ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రహానికి సంబంధించిన దాంట్లో కనుక మనం ధరించగలిగితే వాటికి ఈ 9 గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ధరించాలి అని అనుకుంటే దానికేమన్నా నియమం ఉందా? అంటే వజ్రం పైకుండాలి, కెంపు కింద ఇలాంటివి ఏమైనా ఉంటాయా? సిస్టమ్ ఉందమ్మా. దాని ప్రకారం ఏంటంటే మీకు చార్జ్ చేసేవాళ్ళు దానికి మనకి నవగ్రహాలకు సంబంధించిన వాడు కూడా మన గుళ్ళో నవగ్రహాలు ఏ విధంగా ముందు రవి వెనకాల ఎలా ఉంటాయో దానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలనేది వాళ్ళు దాని ప్రకారం చక్కగా చేసిస్తారు. ధరించేటప్పుడు ఇది పైకుండాలి, ఇది కిందకుండాలి అని పెట్టుకునేటప్పుడు మీకు ఆ సిద్ధాంత రీత్యా చెప్తారు వాళ్ళు. మీకు అలాంటి అది చేసేటప్పుడే చెప్పేస్తాడు. మరి గురువుగారు నవరత్న ఉంగరాన్ని ధరించేటప్పుడు దానికి నియమం ఏమైనా ఉంది? ఎలా ధరించాలి ఆ ఉంగరాన్ని? ఈ నవరత్నాలు మగవాళ్ళైతే కుడి చేతి ఉంగరం వేలికి, ఆడవాళ్ళైతే ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలమ్మ.
నవరత్నాల్లో వజ్రం అనేది ఉంటుంది ఫస్ట్. ఆ వజ్రం మన శరీరానికి కనబడుతుండాలని మన వైపు కనబడుతూ ఉండాలి, పైకి ఉండాలి. ఈ నీలం అనేది ఉంటుంది, నీలిమణి అని ఉంటుంది. అదేమో మన గోళ్ళకేసి కనబడుతూ ఉండాలి, మన శరీరానికి ఇటు పక్క కనబడుతూ ఉండాలి, కింద పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఏంటంటే మనం ధరించేటప్పుడు మీకు కంపల్సరీగా కూడా మీరు అక్కడ వాళ్ళని అడిగితే కూడా మీకు దానికి క్లియర్గా కూడా చెబుతారు. ఎందుకంటే మనం దానికి తెచ్చుకున్న తర్వాత కూడా మన నక్షత్ర ప్రకారం చూసుకుని అవకాశం ఉన్నంత వరకు నవగ్రహ పూజ చేయించుకుని, ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు దానాలు హోమాలు కూడా చేయించుకుని ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మరి గురువు గారు కొన్ని ఉంగరాలు ఎవరికైనా కూడా వంశపారపరంగా వస్తుంది, మా పెద్దలు ధరించారు మేము ధరిస్తాము అని, అట్లా నవరత్న ఉంగరాలను ధరించవచ్చా? నవరత్న ఉంగరాలు అనేది ధరించడానికి అవకాశం ఎక్కడ వస్తుందంటేనమ్మా, తాతగారిది అయితే మనవడికి పనికి వస్తుంది, మనవరాలకి పనికి రాదు. అంటే వంశీకులకే పనికి వస్తూ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఇంటి పేరు అది వాళ్ళు ఉండాలి. రెండోది ఏంటంటే అతని నుంచి మళ్ళీ ఇతనికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా కూడా ఇతని నక్షత్ర ప్రకారం మళ్ళీ దానికి జపం దానం హోమం చేసుకుంటే దానికి పునర్జీవనం వచ్చినట్టు ఉంటుంది, దానివల్ల కూడా ఉపయోగపడుతుంది. లేదు ఒకవేళ అందులో ఏమైనా 1-2 రాళ్ళు ఏవైనా డ్యామేజ్ అవ్వడం కానీ ఇబ్బంది కానీ శుభ్రంగా చక్కగా మళ్ళీ మార్చుకుని మళ్ళీ దాన్ని ఒకసారి శుభ్రంగా కూడా కోటింగ్లా చేసుకుంటే మళ్ళీ కూడా పారేయాల్సిన అవసరం అయితే లేదు, చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి. అదే ఈ రాయిల్లో ఏమైనా స్టోన్స్ ఏమైనా పోయినాయా, ప్లస్ మన దానికి మళ్ళీ కూడా ఎవరైతే పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళ యొక్క నక్షత్ర ప్రకారం వాళ్ళకి జపము దానం హోమం గోత్రనామాలతో కాస్త అభిషేకం అన్నీ చేసుకుంటే దీనికి మళ్ళీ అప్పటి నుంచి పునర్జీవనం పెరుగుతుంది. అంటే ఉజ్జాంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు, దానికి పునర్జీవనం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఒక ఇల్లు కొన్నారు, అమ్మేశారు, ఇంకోటి కొనుక్కున్నారు. ఆయన ఎలాగ గృహోపయోగం చేశాడు, ఆయన ఎలాగ చేశాడు కదా, మనం వదిలేస్తామా? మళ్ళీ మన గృహప్రవేశం మన సిస్టమ్ మంది అట్లా చేయాలి, చేస్తేనే అప్పుడు నూతన గృహం కింద ఉంటుంది. మరి ఈ జాతి రత్నాలను జీవితాంతం ధరించవచ్చా? శుభ్రంగా ధరించవచ్చు, ఓపిక ఉండాలి, పాటించాలి. అయితే ఏ స్టోన్కైనా దాని లైఫ్ ఒకటే ఉంటుంది. ఎగ్జాంపుల్ 9 గ్రహాలకి 9 దశలు ఉంటాయి. రవి ఉంటాడు 6 సంవత్సరాలే పనిచేస్తున్నాడు. అంటే కెంపేసామని కూడా 6 సంవత్సరాలు అయిన తర్వాత ఆ స్టోన్ పనిచేయదు, ఖచ్చితంగా కూడా మార్చుకోవాల్సింది. చంద్రుడు ముత్యం 10 సంవత్సరాలు మార్చుకోవాలి, కుజుడు పగడం 7 సంవత్సరాలు మార్చుకోవాలి, రాహు గోమేతకం 10 సంవత్సరాలు మార్చుకోవాలి, గురుడు కనకపుష్యరాగం ఇది బంగారం అండి, మార్చాలంటే కష్టం అండి అంటారు. ఇది బంగారంలోనే ఇవ్వాలి ఈ కనకపుష్యరాగం, ఇంక దేనిలో వేయకూడదు. మిగిలిన రాళ్ళు అయితే మనం ఓపికానుసారం వేసుకోవచ్చు. కనకపుష్యరాగం తప్పనిసరిగా కూడా కనకం అంటేనే బంగారంలో వేస్తేనే దాని ఫలితం ఉంటుంది. రాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు తెలియకుండానే మనం చేస్తున్న పనులు పెట్టుకుని ఉంగరం చేసేటప్పుడు అంట్లు తోముతుంటాము, అరిగిపోతుంది. లేదా శుద్ధి పాపం టాపీ పనుల వాళ్ళు వాళ్ళు ఉంటారు, పోతుంటారు పాపం తీరు వాళ్ళు. నువ్వు వెండిలో పెట్టుకున్నా సరే స్టోన్ కనుక డ్యామేజ్ అయినా, స్టోన్ పాడైపోయినా, స్టోన్ వెడిసిపోయినా స్టోన్ తీసేయాల్సిందే.